సాఫ్ట్గా, ఫ్లఫీగా, టేస్టీగా హెల్దీ మిల్లెట్ ఇడ్లీ రెసిపీ చూద్దాం రండి. ఈ ఇడ్లీలు టేస్ట్లో కూడా సూపర్, డైజెషన్కి కూడా చాలా మంచివి. ఫస్ట్లీ లిటిల్ మిల్లెట్ రవ్వని ఒక బౌల్లో అండ్ మినపగుళ్ళుని ఒక సపరేట్ బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసి 8 to 9 hours సోక్ చేయాలి. ఇడ్లీ బ్యాటర్ని గ్రైండ్ చేసే 1 hour ముందు అటుకుల్ని కూడా వాటర్లో నానపెట్టేసుకోండి. సోక్ అయ్యాక అన్ని ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ మినపగుళ్ళుని మిక్సర్లో స్మూత్గా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయ్యాక అదే మిక్సర్లో అటుకులు యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని ఒక పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు సోక్ చేసిన మిల్లెట్ రవ్వని వాటర్ లేకుండా బాగా స్క్వీజ్ చేసి ఈ బ్యాటర్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఫర్మెంటేషన్ టైంలో బ్యాటర్ పొంగకుండా ఉండాలి అంటే కింద ఒక పెద్ద గిన్నె పెట్టి దానిపైన ఈ బ్యాటర్ బౌల్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల బ్యాటర్ స్పిల్ అవ్వదు. మార్నింగ్ ఇడ్లీ వేసుకునే ముందు బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. సాల్ట్ మాత్రం ఇడ్లీ వేసే ముందు మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడే మనకి సాఫ్ట్ ఇడ్లీ వస్తుంది. ఇడ్లీ ప్లేట్స్కి గీ అప్లై చేసి బ్యాటర్ వేసుకొని బాగా స్టీమ్ అయ్యే వరకు కుక్ చేయండి. హాట్గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ హెల్దీ మిల్లెట్ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్.